బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీపు, అదేవిధంగా వెనకాల వచ్చేసి పాట్ నెక్ అనమాట. సో దీనికోసం నేను 1.5 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. వీళ్ళకి సరిపోదండి, వీళ్ళకి హ్యాండ్ హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట. తడిపి ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకుని 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసాను. ఇలాగా ఖర్చుల కోసం, మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి నీట్గా. ఎల్ స్కేల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. కింద ఖర్చుల కోసం 1/2 ఇంచ్ వదిలేసాను. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, దానికి పట్టుకుని హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఇలాగ మార్కింగ్ వేసేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఈ ఆర్మ్ లూజ్ని బట్టి చంక డౌన్ అనేది ఉంటుందన్నమాట. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చెక్ చేసుకుంటే మీకు ఆర్మ్ లూజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సాగదీయాల్సిన అవసరం లేదు, నార్మల్గానే పట్టుకోండి. అలా అని చెప్పేసి లూజ్గా వదిలేయకండి. ఇంకోండి ఇలా పట్టుకుని షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూస్తే నాకు వచ్చేసి 8 మీద 2 గీతలు వచ్చింది. 8వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే మనం 3.5 తీసుకుంటాం కదా, తీసేసుకోండి 3.5. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేయండి. ఇక్కడ కూడా అంతే 3.5, ఇక్కడ 3.5. హైట్ వచ్చేసి మనకి దాదాపుగా 11.5 ఇంచులు అయితే వచ్చింది. సరిగ్గా చెక్ చేసుకుంటే మనకి వంకర రాదనమాట. ఇలాగా కరెక్ట్గా ఎల్ స్కేల్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఆర్మ్ లూజ్ చూసుకుంటే 1 ఇంచ్ మైనస్ చేయాలి. 8 మీద 2 గీతలు కదా, 1 ఇంచ్ మైనస్ చేస్తే 8 మీద 2 గీతలు. హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి అయితే మార్కింగ్ వేసేయండి. ఇక్కడ స్కేల్ తీసేసుకోండి, క్రాస్గా లైన్ వేసేసేయండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇలా పట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి. ఈ కార్నర్ దగ్గర 8వ నెంబర్ కాబట్టి పావుతొక్క 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజ్ వచ్చినా 1 ఇంచే. నేను చూపించినట్టు కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ తిప్పేసుకొని ఇలా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో మార్కింగ్ వేయండి. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఇలాగ నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఈ సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కటింగ్ చేసేయండి. ఇదంతా కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి. ఇలాగా ఇదొక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలాగా అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఫ్రంట్ ఉక్సే, బ్యాక్ బోట్ నెక్ అయినా ఉక్స్ మాత్రం ఫ్రంట్కే ఉండాలి అన్నారు. సో ఫ్రంట్ వచ్చేసి ఫోల్డింగ్ మన వైపు పెట్టేసుకోండి. మనకి తీసుకున్న ఆది బ్లౌజ్లో షోల్డర్ కొలత అనేది ఉన్నా లేకపోయినా మన మెథడ్ ప్రకారం ఫాలో అయిపోతే సరిపోతుంది. చెస్ట్ లూజ్కి 5.5 కలిపితే మనకి ఫుల్ షోల్డర్ వస్తుందండి. అయితే వీళ్ళు కొంచెం బ్లౌజ్ హైట్ పెంచమన్నారు, నెక్ కూడా దింపమన్నారు అనమాట. వీళ్ళకి చెస్ట్ వచ్చేసి 9.5 దాకా వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఇలా చూసుకోవాలండి. ఇలా ఉక్స్ పెట్టేసుకోండి. ఉక్స్ పెట్టేసుకుని చెక్ చేసుకుంటే మీకు 9 మీద 2 గీతలు వచ్చింది. 9.5 కాదు, 9 మీద 2 గీతలు అనమాట. అంటే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే ఎలా వచ్చిందో వీళ్ళకి అలాగే వచ్చింది. ఫిట్టింగ్ కూడా వీళ్ళకి బాగా సెట్ అయింది. ఈ బ్లౌజ్ ఆల్రెడీ కుట్టేసి వెళ్ళిపోయింది కూడా. సో 9 మీద 2 గీతలు. ఇప్పుడు బ్లౌజ్ హైట్ కూడా పెంచమన్నారు కాబట్టి కింద ఖర్చులు పెంచడానికి ఒక 1/2 ఇంచు అవన్నీ వదిలేసుకుని మీరు బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలాగా షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. నెక్ డీప్ కూడా దింపమన్నారండి వీళ్ళు. అందుకనే మనం కింద పట్టీకి ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని దింపామన్నమాట. పైన కూడా ఖర్చులు కావాలి కదా. సో మనకి ఇక్కడ చెస్ట్ 9.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీళ్ళది అది సేమ్ ఇలాగే, కానీ రాసి పఫ్ పెట్టమన్నారు. ఇప్పుడు స్కేల్ తీసేసుకుని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి. వీళ్ళకి బ్లౌజ్ హైట్ ఎక్కువే, బోట్ నెక్ అవన్నీ అంటారనే నేను 1.5 మీటర్ తీసుకుంటాను. ఇప్పుడు ఫుల్ షోల్డరు నేను చెప్పాను కదా, 9.5కి 5.5 కలిపితే ఎంత వచ్చింది? 14 మీద 8 గీతలు వచ్చిందనమాట. అంటే 7.5 కన్నా ఒక 2 గీతలు ఎక్కువ, కానీ 7.5 తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ నెక్ నార్మల్ డీప్ కదా. సో నేనైతే 7.5 తీసేసుకున్నాను.
నెక్ డీప్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. చిన్న సైజు షోల్డర్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం ఖర్చులతో కలిపి తీసేసుకుంటే మిగతా అంతా కూడా నెక్ కింద వదిలేయచ్చు అనమాట. అయితే ఇక్కడ చూడండి, మర్చిపోకండి, ఇక్కడ స్కిప్ చేయకండి వీడియోని. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి, కానీ పైన మనం 1 ఇంచ్ వదిలేయాలన్నమాట. 1/2 ఇంచ్ అనేదేమో మనం క్రాస్గా కట్ చేస్తాం, ఇంకొక 1/2 ఇంచ్ అనేదేమో ఖర్చులకు పోతుంది. అందుకనే మీకు పైన 1 ఇంచ్ వదిలేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. వదిలేసుకుని నేను ఒక 7 ఇంచులకి మార్కింగ్ వేసాను చంకడౌను. పైన 1/2 ఇంచ్ వదిలేసాను కటింగ్లోకి పోతుందని. ఇప్పుడు చూడండి, షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకుంటే మనకి ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి. నాకు మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఇంకేమీ అడ్జస్ట్మెంట్స్ అవసరం లేదు. ఇలా చక్కగా కర్వ్ అనే షేప్ తిప్పేసుకుని ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. అక్కడ థ్రెడ్స్ అయినా లేదంటే ఉక్స్ పట్టి కాజా పట్టి అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 3.5 ఇంచులు తీసుకున్నాను. ఇలాగ ఇక్కడ పాట్ లాగా రౌండ్గా రావాలన్నమాట. పాట్ అంటే కూజా షేప్ కాదు. అయితే మన చేతితోటి కానీ దేనితో తీయాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ప్లేట్లు ఉంటాయి కదా, సో మనకి ఈ సైజుని బట్టి ఒక ప్లేట్ తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. వీళ్ళకి మరీ రౌండ్ ఎక్కువ రావాలి అన్నారు వాళ్ళ ఇష్టాన్ని బట్టి, అందుకనే కొంచెం లైన్ అనేది బయటకు వచ్చింది. బాగా రౌండ్ కావాలంట వీళ్ళకి, అంతే. ఇలా పెట్టేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తుందండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలా మార్కింగ్ వేసుకుని పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకి నడుము లూజ్ కూడా డాట్తో కలిపి 9.5 ఇంచులు వచ్చింది. ఇలాగ తీసేసుకుని ఇలా నడుము లూజ్ దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోండి. మనకి 11.5 కన్నా ఎక్కువైపోయింది కదా బాగా పైకి, అందుకుని. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకున్నాం. బ్లౌజ్ హైట్ 15 దాటిపోయిందండి, చాలా హైట్ వచ్చింది బ్లౌజ్ హైటు. అయితే మళ్ళీ నేను ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర క్రాస్గా కట్ చేయడానికి 1/2 ఇంచు, అదేవిధంగా ఖర్చులకు ఒక 1/2 ఇంచు వదిలేసుకుని మనం కర్వ్ లైన్ పక్క నుంచి కింద నుంచి అనమాట, పైనుంచి కాదు, కొలుచుకోవాలి. నాకు ఒక గీత కిందకు వచ్చింది, అందుకని మళ్ళీ పైకి మార్కింగ్ వేశాను. వీళ్ళకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండదు, లేదంటే నచ్చదు. అయిపోయిందండి. నెక్ అయితే కట్ చేయకండి, అంటే బోట్ నెక్ కట్ చేయండి కానీ పాట్ నెక్ కట్ చేయకండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి కదా, మళ్ళీ క్లాత్ ఇటు అటు అయిపోయి నెక్ సాగిపోతుంది అనమాట. మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేయండి. ఇలా కటింగ్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. క్రాస్ కటింగ్, వీళ్ళు క్రాస్ కటింగే కావాలి అన్నారు, అందుకని క్రాస్ కటింగే. ఇప్పుడు ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకుని కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట. ఇలా చూస్తున్నారు కదా వీడియోలో, అలాగా ఇలా పెట్టేసుకుని కోరాస్ అనేవి ఆపోజిట్లో మన వైపుకు ఉండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెడదాం. ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా యాస్టీస్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా చక్కగా. అందుకనే నెక్ కట్ చేయదని చెప్పాను. ఆ బోట్ నెక్ దగ్గర మనకి మార్కింగ్ వేసుకుంటానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ సైడ్కి మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోండి. అంటే మనకి చెస్ట్ దగ్గర డాట్ వేస్తాం కదా, కొంచెం కొంతమందికి ఎక్కువ కొంతమంది తక్కువ ఉంటుంది. అదంతా చెక్ చేసుకునే కన్నా ఇలాగ లైన్ వేసేసుకుంటే సైడ్కి సరిపోతుంది. ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలాగ మార్కింగ్ అనేది వేసేసుకోండి చక్కగా. ఇలాగా అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎలా కొలవాలి చెప్తాను చూడండి. ఇక్కడ లైన్ పక్క నుంచి తీసుకోండి, ఓకేనా. ఈ లైన్ ఉన్నది కదా, దీన్ని ఇలా పక్క నుంచి ఎక్కడికైతే మన వైపు ఉన్న లైన్కి టచ్ అవ్వాలన్నమాట. ఆ నెక్ డీప్ అనేది మన వైపుకున్న లైన్కి టచ్ అవ్వాలి. దానికన్నా ఒక 2 గీతలు పైకే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ రౌండ్ తీస్తాం కదా, ఆ 2 గీతలు కవర్ అవుతుంది అనమాట. మళ్ళీ మార్కింగ్ వేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి, అలా బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. ఇదిగోండి ఇలాగ చూసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మళ్ళీ చెక్ చేసుకోండి. నాకు ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. అయిపోయిందండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ ఎలా తీసుకోవాలో చెప్తాను. పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి చూసుకోవాలి. పైన షోల్డర్ కుట్టు తెగించి కింద ఖర్చులతో కలిపి చెక్ చేసుకోవాలన్నమాట. సో నాకు వచ్చేసి 13.5 ఇంచులు వచ్చింది. ఆ 13.5 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఒక లైన్ వేసేసుకుని ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి. ఇలా స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత
ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ అనేది ఒక 2.5 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇక్కడ లైన్ నుంచి పైకి 1.5 ఇంచులు మార్కింగ్ వేసుకొని ఉక్సుపట్టి కాజపట్టి హైట్ వస్తుంది. మన వైపు నుంచి 2.5 డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. అంతేనండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఇంకొక మార్కింగ్ కూడా వేసేసుకోండి. ఇలాగ నేను చూపించినట్టు ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకుని కటింగ్ అనేది చేసేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా చక్కగా ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే సైడ్ జాయింట్ వైపుకి ఎంత గ్యాప్ వస్తుందో తెలుస్తుంది. అప్పుడు మన షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ టేప్ని పైకి వదిలేయండి. ఇలాగా 2.5 ఇంచుల కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది. సో ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసుకోవాలో చెప్తాను. ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా చక్కగా కట్ చేసుకుని పొడుగు వచ్చేసి మనకి ఒక 10.5 లేదంటే 11 ఇంచులు సరిపోతుంది. 10.5 11 ఇంచులు. ఇక్కడ నీట్గా లైన్ వేసేసేయండి. లైన్ వేసేసుకుని 10.5 లేదంటే 11 ఇంచులు మార్కింగ్ వేసేసుకోండి. ఇలా పొడుగు వచ్చి సైడ్కి 2.5 కన్నా ఒక గీత ఎక్కువ అని చెప్పాను కదా. ఇక్కడ 11 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ ఉక్సు పట్టి వైపుకి నాకు 3 ఇంచులు వచ్చింది. ఎలా వచ్చింది? ఆది బ్లౌజులో ఒక 1/2 ఇంచ్ టేప్ని పైకి వదిలేసాను ఉక్సు పట్టి వైపుకి. నాకు ఖర్చులతో కలిపి వచ్చేసింది అనమాట. మనకి షేప్ దగ్గర కూడా అంతే. నాకు 2.5 వచ్చింది షేప్ దగ్గర. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసాను. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకొక లేయర్ కూడా ఇలా పెట్టేసుకుని అలా దీని మీద పెట్టేసుకుని నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇటు సైడ్ కూడా అంతే. సైడ్ కూడా నీట్గా కట్ చేసేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.